అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని కోరుతూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు గళమెత్తారు. పురవీధుల్లో ర్యాలీ చేపట్టి నేతాజీ కూడలిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి రామాపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకారులకు మద్దతు తెలిపారు. అభివృద్ధి బాటలో పురుడోసుకున్నటువంటి ఈ రాయచోటి ప్రాంతాన్ని మదనపల్లెకు జిల్లా కేంద్రంగా తరలించడం ఈ రాయచోటి ప్రాంత ప్రజానికానికి నిజంగా మీరందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టే సార్. తప్పకుండా మీరు పునః పరిశీలించి రాయచోటిని యథావిధిగా కొనసాగించాలి. మా అన్నమయ్య జిల్లాని మా జిల్లాగానే ఉన్నాయండి. దీని మీదే మా భవిష్యత్తు ఆధారపడింది సార్. దయచేసి ఆలోచించండి. మా అన్నమయ్య జిల్లా మాకు కావాలి. ఏ జిల్లాకి మేము ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు. మా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి మీకు నమస్కరించి అడుగుతున్నాం సార్. దయచేసి మా అన్నమయ్య జిల్లాని మాకే ఇచ్చేయండి. ఇక్కడ జిల్లా అనేది మదనపల్లిలో కలుపుతున్నారు. ఇది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు గత 3 ఏళ్లుగా మా జిల్లా అనేది డెవలప్ అవుతుంది. విద్యా సంస్థలు కానీ ఏదైనా మంచితనంగా అన్ని డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు డెవలప్ అయ్యే సమయంలో మీరు జిల్లా తీసేయడం వల్ల మళ్ళీ మా జిల్లా ప్రజలు, విద్యార్థులు అంతా మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతారని బాధపడుతున్నాం. అందరూ దృష్టిలోకి తీసుకొని మా అన్నమయ్య జిల్లా మాకు కొనసాగించాలని మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు